హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విష్ణు. మీరు చూస్తున్నారు మీ టు ఆంధ్ర ఛానల్. వెల్కమ్ టు మీ టు ఆంధ్ర ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, బ్యాంకెట్ సంబంధించిన ఐడియా అనమాట. సో ఇది చాలామంది నిరుద్యోగులు ఏఈపీఎస్ విత్డ్రాల్ అని చేయాలని చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే అతి తక్కువ కాస్ట్లో సింపుల్ అండ్ నీట్నెస్ యాప్ అనమాట. 5 అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు. టీడీఎస్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదనమాట. దగ్గర ₹1,00,00,000 వరకు మీరు విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి టీడీఎస్ పేమెంట్ చేసుకోకుండా ఇది బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్పుకోవచ్చు. అలానే మీకు ప్రీపెయిడ్ అకౌంట్ అనేది కూడా, ప్రీపెయిడ్ కార్డ్ అనేది కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తుంది. నేను ఎవ్రీథింగ్ అనేది మీకు బ్యాంకెట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైతే స్కిప్ అయితే చేయకూడదు. ఒకవేళ స్కిప్ చేస్తే మీకు ఎటువంటి విషయాలు అయితే మీకు అర్థమవన్నమాట. సో మనకి ఇప్పుడు బ్యాంకెట్ మీకు యాప్ గురించి చెప్దాం. ఇక్కడ చూసారా బ్యాంకెట్ ఏజెంట్ యాప్ అనమాట. ఇది చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది. అది ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ప్రాసెస్ అవుతుంది. బ్యాంకెట్ ఐడి అనేది మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. చూడండి మీకు ఎంత సింపుల్ అండ్ నీట్నెస్గా ఉందో చూడండి. చాలా సింపుల్ అండ్ చాలా నీట్నెస్గా ఉంటుంది. మీకు పే నియర్ బై లాగా ఇది ఇంటర్ఫేస్ కూడా కనిపిస్తుంది. చాలా సింపుల్ అనమాట. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎంఏటిఎం అన్ని ట్రాన్సాక్షన్లు అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఎంఏటిఎం ఇదేంటంటే మైక్రో ఏటీఎం ద్వారా మనము కస్టమర్కు డబ్బులు విత్డ్రాల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ప్లీజ్ డౌన్లోడ్ ది మైక్రో ఏటీఎం సర్వీస్ యాప్ అనమాట. దీనికి సంబంధించి సపరేట్ సర్వీస్ యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకుంటేనా ఈ బ్యాంకెట్ సంబంధించి మీకు మైక్రో ఏటీఎం అనేది పర్చేజ్ చేసేసి మీరు కస్టమర్కి ఏటీఎం ద్వారా కూడా డబ్బులు ఇవ్వచ్చు. సో అలానే ఏఈపీఎస్ సర్వీస్, ఈ ఏఈపీఎస్ సర్వీస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అన్ని దాంట్లో మీకు లాగా కాకుండా ఇది చాలా సింపుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి కస్టమర్ మొబైల్ నెంబరు ప్లస్ ఇక్కడ వచ్చేసి మీకు సెలెక్ట్ బ్యాంకు సంథింగ్ ఏదో ఒకటి సంథింగ్. సో ఎంటర్ ఆధార్ డిజిట్ నెంబర్స్ అనమాట. ఎన్ని డిజిట్స్ అయితే అంత, ఎంత కస్టమర్కి ఎంత అమౌంట్ కావాలి. సో 2000 అనుకుందాం. సో చూస్ డివైస్, ఇక్కడ వచ్చేసి మీకు చూస్ బయోమెట్రిక్ డివైస్లో మార్పు ఉంది, మంత్రా ఉంది, స్టార్టెక్ ఉందన్నమాట. ఇవన్నీ చాలా మీకు స్టార్టెక్ అంటే చాలా లో ప్రైస్లో ఉంటుంది. సో నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నానండి. ఇందులో మీరు అతి తక్కువ అంటే చాలా తక్కువ. ఇది జస్ట్ మీకు ఐడియా వచ్చేసి మీకు చాలా లోలో పడుతుంది. నాకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, అక్కడ మీరు చూసి మీకు నాకు కాల్ చేస్తే మీకు ఐడియాని ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీది ఒక సిగ్నేచర్, మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇస్తే నాకు సరిపోతుంది. మీకు వితిన్ 1 అవర్లోనే మీకు ఐడియా అనేది నేను ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ క్యాష్ విత్డ్రాల్ ఉంది, బ్యాలెన్స్ ఎంక్వైరీ ఉంది, మినీ స్టేట్మెంట్ ఉంది. సో మినీ స్టేట్మెంట్కి చూస్తే ₹1 మీకు కమిషన్ వస్తుంది ఈచ్ మినీ స్టేట్మెంట్కు. బ్యాలెన్స్ ఎంక్వైరీ అంటే మీకు కస్టమర్కి బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు. సో దానికి కూడా మీరు కమిషన్ అనేది తీసుకోవచ్చు. అలానే క్యాష్ విత్డ్రాల్ గురించి మీకు తెలిసిందే. కంపెనీ మ్యాక్సిమం ₹10 వరకు ఇస్తుంది పర్ ట్రాన్సాక్షన్కి. సో ఇక్కడ చూడండి మనకు ఏఈపీ సిస్టమ్ ఇదనమాట. సో రిపోర్ట్స్ మనం ఎన్ని రిపోర్ట్ చేసాం డే వైజ్. సో డే వైజ్ రిపోర్ట్స్ అనేది కూడా చూసుకోవచ్చు. ఇది మన దాంట్లో వ్యాలెట్లో ఉందా లేదా అనేది మొత్తం ఎవ్రీథింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ మీకు చేసుకోవచ్చు అనమాట. సో అలానే మీకు కిందికి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ చూడండి సెటిల్మెంట్. సార్ 5 అకౌంట్స్ ఎలా చేసుకోవచ్చు అనే దానికి ఉంది. సెటిల్మెంట్ అనమాట. సెటిల్మెంట్ అకౌంట్ అనేది ఉంది. మై డాష్ బోర్డ్ అనే దాంట్లో మనకు సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇక్కడ యాడ్ మనీ, ట్రాన్సాక్షన్ హిస్టరీ, మనం చేసిన సర్వీస్ అనేది అసలు పెండింగ్ ఉందా, సక్సెస్ అయిందా అనేది. అలానే ట్రాన్సాక్షన్ ఎంక్వైరీ, ట్రాన్సాక్షన్ చేస్తే దాని ఎంక్వైరీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. తర్వాత యాడ్ మనీ, మనం సో ఎటువంటిది మనకు వ్యాలెట్లో డబ్బులు కావాలన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. విత్ క్రెడిట్ కార్డ్తో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ మనీలో మీకు చూడండి ఎంత యాడ్ చేస్తున్నానో బ్యాంక్ డీటెయిల్స్ ఒక 10,000 యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి, ద్వారా నుంచి యాడ్ చేసుకున్నారు. తర్వాత దేని ద్వారా చేసుకుంటున్నారు అనేది చెప్పేసి కూడా ఉంటుంది. సో క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా దీంట్లో మనము చేసుకోవచ్చు. సో దాని తర్వాత వచ్చేసి సెండర్ రిపోర్ట్ అనమాట. మనం ఎవరెవరికి అమౌంట్ సెండ్ చేస్తున్నాము ఏంటి మొత్తం దాని డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. తర్వాత సెటిల్మెంట్ అకౌంట్ అనేది కూడా మనము ఇక్కడ చూడండి మీకు రిజిస్టర్ బ్యాంక్ ఉంది, సెటిల్మెంట్ అకౌంట్ అనేది కూడా ఉన్నాయి. అని మనం చేసుకోవచ్చు అనమాట. కూడా చేయొచ్చు. ఎటువంటి మీకు ఆఫర్లు ఉన్నాయి కానీ మీకు ఆఫర్లు కూడా మీరు క్లిక్ చేయొచ్చు. ఈ ఆఫర్లు కూడా చూపిస్తుంది. బ్యాంకెట్లో సంబంధించి మీకు ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయి, ఏంటి మీకు ఏది కొంటే మీకు ఎలా ఆఫర్స్ ఉన్నాయి, మొత్తం ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ. సో మీకు బ్యాంకెట్లో ప్రీపెయిడ్ కార్డు తీసుకున్నప్పుడు ఈ ఆఫర్స్ అనేది మీకు ఎలిజిబిలిటీ అవుతుంది అనమాట. చూడండి మీకు ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి స్నాప్డీల్లో వచ్చేసి మీకు 80% ఆఫ్ ఉంది. సో అలానే మీకు 80% డిస్కౌంట్ ఉంది. సో ఇలాగ మీకు సంబంధించి ప్రీపెయిడ్ కార్డు మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ప్రీపెయిడ్ కార్డులో మీకు తీసుకున్నట్లయితే సో ఇవన్నీ మీకు ఆఫర్స్ అనేది మీకు ఎలిజిబిలిటీ అవుతాయి అనమాట ఆ కార్డు ద్వారా మీరు కొన్నట్లయితే. సో ఇది అనమాట మీకు చిన్నది. మీకు ఒకవేళ మీకు ఏఈపీఎస్ ఓన్లీ మీకు ఏఈపీఎస్లో ఎటువంటి టీడీఎస్ ప్రాబ్లం రాకుండా
మీరు వర్క్ చేసుకోవాలనుకుంటే బ్యాంకెట్ అనేది బెస్ట్ యాప్ అనమాట. బ్యాంకెట్ అనేది సూపర్‌గా రన్ అవుతుంది. ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ ఏవి లేవనమాట. సో, క్యాష్ విత్‌డ్రాలు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇవే మూడే అనమాట. సో, ఇవి మూడిటికి ఉంది. అలానే మీకు ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్‌లు చూసారా మీరు? మొబైల్ రీచార్జ్‌లు అనమాట. ఆపరేటర్‌ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫోన్ నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చనమాట. సో, ఇది కూడా చూడొచ్చు మీరు. సో, అలానే ఇక్కడ మీకొచ్చేసి భారత్ బిల్ పే అనమాట. మీరు చూడండి ఎలక్ట్రిసిటీ బిల్లు. ఎలక్ట్రిసిటీ బిల్లు కావాలంటే మీరు ఇక్కడ నుంచి మీరు డైరెక్టు మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా క పేమెంట్ చేసుకోవచ్చనమాట. సో, ఎలక్ట్రిసిటీ బిల్లు మీకు సంబంధించి మన ఇండియాలో ఎన్ని ఉన్నాయో మీకు ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి, సో, అయన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చనమాట. సో, అలానే మీకు సీఎంఏ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ అనమాట. ఈ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్‌లో కూడా చాలా కంపెనీకి సంబంధించి మీరు అమౌంట్ అనేది చూడండి. బజాజ్ ఫైనాన్స్ ఉంది, హీరో ఫిన్కార్ప్ ఉంది. సో, లాట్ ఆఫ్ అయితే కంపెనీస్ అయితే ఉన్నాయి. సో, ఈ కంపెనీస్ దగ్గర నుంచి కూడా మీరు అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈఎంఐలు కలెక్ట్ చేసుకోవచ్చు. సో, అలానే ఇన్సూరెన్స్ ఇక్కడ 2 వీలర్ ఇన్సూరెన్స్ ఉంది. అలానే 4 వీలర్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. టాప్ ఈజీ పాలసీ అనమాట. ఈజీ పాలసీలో కూడా మీకు ఇన్సూరెన్స్‌కి సంబంధించినవి అనేది ఈజీగా చేసుకోవచ్చు. 2 వీలర్ ఆర్ 4 వీలర్ అని చూడండి. కార్ ఆర్ బైక్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజీ పాలసీ ద్వారా వితిన్ సెకండ్స్‌లో మీరు ఇన్సూరెన్స్ అనేది కస్టమర్‌కి చేయొచ్చు. మీకు అరౌండ్ 30% కమిషన్ వస్తుంది వీటిల్లో మనం అనమాట. అలానే డీటీహెచ్ మీకు రీఛార్జ్‌లు చేసుకోవచ్చు. ఎనీ ఆపరేటర్ మీకు బిగ్ టీవీ గానీ, డిష్ టీవీ గానీ, సాట్ గానీ, టాటా స్కై గానీ ఎవ్రీథింగ్ దీంట్లోంచి చేయొచ్చు. ఫాస్టాగ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఈ ఫాస్టాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫాస్టాగ్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్ మీరు రీఛార్జ్ చేసినట్లయితే మీకు దీంట్లో కూడా మంచి బెస్ట్ కమిషన్ అనేది మీకు వస్తుందన్నమాట. సో, ఇది అనమాట మీకు బ్యాంకెట్కి సంబంధించిన బ్రీఫ్ అయితే ఇన్ఫర్మేషను. సో, అలానే హోమ్‌కి వెళ్ళిపోతేనే మీకు దీనికి సంబంధించిన చేంజ్ పాస్వర్డ్, అబౌట్ అస్, రేటస్, షేర్ యాప్, సపోర్ట్ అని చెప్పేసి అన్నీ వస్తాయి. సో, ఇక్కడ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. సో, ఎవరైనా ఐడీ కావాల్సిన వాళ్ళు తప్పకుండా డిస్క్రిప్షన్‌లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు కాల్ చేసేసి మీరు ఐడీ అనేది తీసుకోవచ్చు. ఐడీ వాల్యూ ఎంత అంటే గిన మీరు ఊహించను కూడా ఊహించుండరు. అంత చాలా తక్కువ. జస్ట్ మాత్రపు ఛార్జీలు మాత్రమే ఈ ఐడీ అనమాట. నిరుద్యోగులు ఎవ్వరైనా తీసుకోవచ్చు. నాకు తప్పకుండా కాల్ చేయండి. బ్యాంకెట్ ఈ యాప్ పేరు బ్యాంకెట్. సో, బ్యాంకెట్ ఎలా ఉంటుందంటే మీకు యాప్ ఇలా ఉంటుంది. ఏజెంట్ యాప్ అనమాట. ఇది కొని మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో, ఇది మీకు ఈ బ్యాంకెట్‌కి సంబంధించిన బ్రీఫ్ ఐడెంటిఫికేషన్ అయితే ఇస్తున్నాను. ఏఈపీస్‌లో బెస్ట్ అనమాట. 5 అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, రిజిస్టర్ బ్యాంక్ చేస్తే గనుక మీకు ఒక 5 బ్యాంక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క బ్యాంకులో 19 లక్షల వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. దగ్గర దగ్గర ₹1,00,00,000 అనమాట. మీకు ఈజీగా ట్రాన్సాక్షన్ చేయించుకోవచ్చు ఫర్ 1 ఇయర్ అనమాట. సో, ఈ వీడియోలో మీకు బ్యాంకెట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను అనుకుంటున్నాను. ఒకవేళ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మర్చెంట్ ఐడీ కావాలనుకున్న ఈ బ్యాంకెట్‌కి సంబంధించి డిస్క్రిప్షన్‌లో నా ఫోన్ నెంబర్ ఉంది. అక్కడ నుంచి మీరు కాల్ చేసేసి మీ ఐడీ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.